హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా సెకండ్ బిఏ స్టూడెంట్స్ మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించి యూనివర్సిటీ వారు ఆదేశానుసారం ఫస్ట్ మాడ్యూల్కి సంబంధించి స్థూల అర్థశాస్త్రంలో మైక్రో ఎకనామిక్స్ యొక్క పరిధి ఏంటి, దాని స్వభావం ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాధాన్యత, దానిలో ఉన్నటువంటి మినహాయింపులు, వీటి మీద మీకు గతంలో ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ బాగా అర్థమైనట్టుగా నేను భావిస్తున్నాను. ఆ పీపీటీని మన మహారాణి కళాశాల యూట్యూబ్లో, అదేవిధంగా నా పర్సనల్ యూట్యూబ్లో, అదేవిధంగా మనందరి గ్రూప్ వాట్సాప్లో పెట్టడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ దాని మీద రెస్పాండ్ అయ్యారు, కానీ ఇంకా కొంతమంది దానికి సంబంధించి నాకు రెస్పాన్స్ కనిపించలేదు. అందుచేత నేను ఈ రోజున ఇలా ముఖాముఖి మీతో మాట్లాడుతూ దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మీతో మళ్ళీ ఒకసారి పంచుకుంటాను. దీని మీద మళ్ళీ మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా కానీ, లేదంటే ఇంకా విపులంగా దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మళ్ళీ నాతో వాట్సాప్లో కానీ కళాశాల యూట్యూబ్లో కానీ నాకు ప్రశ్నలు పంపిస్తే నేను మళ్ళీ మీకు క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనం సెకండ్ బిఏలో ఉన్నటువంటి స్థూలార్థశాస్త్రం అనే సబ్జెక్ట్లో మొదటి మాడ్యూల్లో స్థూలార్థశాస్త్ర పరిధి, ప్రాధాన్యత, వీటి గురించి ఒకసారి పరిశీలిద్దాం కూలంకషంగా, సింపుల్గా. జాగ్రత్తగా అందరూ వినండి. అసలు స్థూలార్థశాస్త్రం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అసలు స్థూలార్థశాస్త్రం అంటే ఏంటి. సింపుల్గా పాయింట్ బై పాయింట్, అంటే ఎక్కువ ఎలాబరేట్ చేసి వీడియో పెద్ద చేసి కన్నా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్ వైజ్గా ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ మనం అసలు స్థూలార్థశాస్త్రం అంటే ఏంటి, స్థూలార్థశాస్త్రం అసలు ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేది చిన్న ఇంట్రడక్షన్. అసలు ఒరిజినల్గా అర్థశాస్త్రం అంటే డబ్బు శాస్త్రం, డబ్బు గురించి తెలియజేసే మేనేజ్మెంట్ శాస్త్రం. అయితే ఇది రెండు భాగాలు అనేది మీరు ఫస్ట్ బిఏలో నేర్చుకున్నారు. అవేంటి, మైక్రో అండ్ మ్యాక్రో. సూక్ష్మార్థశాస్త్రం, స్థూలార్థశాస్త్రం. సూక్ష్మార్థశాస్త్రం అంటే చిన్న చిన్న భాగాలను పరిశీలించేది, అంటే ఒక దేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి, రాష్ట్రాలుగా, జిల్లాలుగా విభజించి పరిశీలించేది. స్థూలార్థశాస్త్రం అంటే మొత్తం దేశాన్ని దేశంగా పరిశీలించడం అని చెప్పుకున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సూక్ష్మార్థశాస్త్రం అంటే చిన్న చిన్న భాగాలని, అంటే విడివిడిగా పరిశీలించడాన్ని సూక్ష్మార్థశాస్త్రం అంటాము. అలా కాకుండా ఆ చిన్న చిన్న భాగాలన్నింటినీ కలిపి పరిశీలించడాన్ని స్థూల అర్థశాస్త్రంలో మనం పరిశీలిస్తామని చెప్తున్నాం. ఇంకా విపులంగా చెప్పాలంటే మనం కీన్స్ నిర్వచనాన్ని తీసుకున్నట్టయితే, కీన్స్ సూక్ష్మ అర్థశాస్త్రానికి స్థూల అర్థశాస్త్రానికి తేడా చెప్తూ, స్థూల అర్థశాస్త్రం అంటే ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని పరిశీలించే శాస్త్రము. ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. జాతీయ ఆదాయం తెలియాలంటే స్థూల అర్థశాస్త్రాన్ని కూలంకషంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక దేశం అంటే ఏంటి అనేది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఒక దేశం అంటే ఒక జాతి, ఆ జాతి మొత్తం యొక్క ఆదాయాన్ని తెలుసుకోవడమే జాతీయ ఆదాయం. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతీయులందరి యొక్క ఆదాయం తెలుసుకోవడమే జాతీయ ఆదాయం. అసలు భారతదేశంలో ఎవరుంటారు అంటే మామూలుగా జనం అందరూ బయటే ఉంటారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ముసలోళ్ళు, ఇలా చెప్తాం మనం. కానీ అర్థశాస్త్రం అలా పరిశీలించదని చెప్పాను మీకు. అర్థశాస్త్రం ఎలా పరిశీలిస్తుందంటే మనుషుల్ని సూక్ష్మ అర్థశాస్త్రం ప్రకారం రెండు రకాలుగా పరిశీలిస్తుంది, వినియోగదారులు, ఉత్పత్తిదారులని. అయితే స్థూల అర్థశాస్త్రం వచ్చేటప్పటికి ఒక దేశం యొక్క అంతటిని మనం పరిశీలించాలి. కాబట్టి కీన్స్ ఆలోచన ప్రకారం స్థూల అర్థశాస్త్రంలో దేశం అంటే, జాతి అంటే 4 రంగాలను తీసుకోవడం జరిగింది. అది మీకు సింపుల్గా అతను చెప్పింది, అతను జనరల్ థియరీ అనే పుస్తకం రాశాడని మొన్న పీపీటీలో మీకు చెప్పడం జరిగింది. అంటే సార్వత్రిక సిద్ధాంతం. అది ఎందుకు రాశాడు అనేది కూడా నేను చెప్తాను. ఎందుకు రాయాల్సి వచ్చింది, స్థూల అర్థశాస్త్రం జాతీయ ఆదాయానికి సంబంధించి కీన్స్ పుస్తకం ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చింది, కీన్స్ని ఎందుకు ద మెల్టింగ్ స్టార్ ఆఫ్ ది ఎకనామిక్ స్కై అన్నారంటే, అర్థశాస్త్ర ఆకాశంలో ధృవతారన్నారు అనేది పరిశీలించినట్టయితే అతను చెప్పిన సిద్ధాంతం ఎందుకు చెప్పాడు, ఆ సిద్ధాంతం చెప్పాల్సి వచ్చింది 1930sలో, అంటే 1930 ఆ ప్రాంతంలో ఆ సిద్ధాంతాన్ని అతను ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది అంటే, అప్పుడు ఆర్థిక మాన్యం అనే ఒక విస్ఫోటనం రావడం వలన ఈ స్థూల అర్థశాస్త్రానికి ప్రాధాన్యత పెరిగింది. అంటే ముఖ్యంగా
అతని యొక్క జనరల్ థియరీకి ప్రాధాన్యత పెరిగింది. అప్పటి వరకు దేశం అంటే చాలామంది ఎకానమిస్టులు స్మిత్ దగ్గర నుంచి, ఆడమ్ స్మిత్ దగ్గర నుంచి రికార్డో వరకు అందరూ ఏమన్నారంటే C+I అన్నారు, అంటే వినియోగదారులు, ఉత్పత్తిదారులు. కానీ కీన్స్ వచ్చాక ఏం చేశాడంటే ఈ ఆర్థిక మాన్యం అనే ఒక విస్ఫోటనం వచ్చిన తర్వాత, ఆర్థిక మాన్యం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఆర్థిక మాన్యం అంటే ఏంటి? ధరలు దారుణంగా పడిపోవడం. ధరలు ఎందుకు పడిపోయినాయి? ఎవరు వస్తువులు కొనక. ఎందుకు కొనడం లేదు? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేకపోవడం, అంటే డబ్బు లేకపోవడం. కొనుగోలు శక్తి ఎందుకు లేదు? అంటే ప్రజలకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎందుకు లేవు? అంటే సంస్థలు మూతపడ్డాయి. సంస్థలు ఎందుకు మూతపడ్డాయి? అంటే వస్తువులు ఎవరు కొనలేదు కాబట్టి. ఉన్న వస్తువులే గోడౌన్స్లో ఇబ్బడిగా ఉన్నాయి. వాడిని కొనే నాదుడు లేడు, కొత్తగా వస్తువులను ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఉన్న ఉద్యోగస్తులకి ఏ భద్రత ఉండదు, కొత్తగా ఉద్యోగ అవకాశాలు అసలు ఉండవు. అలాగా భయంకరమైన నిరుద్యోగం వచ్చి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వస్తువులకు డిమాండ్ లేకపోవడాన్నే ఆర్థిక మాన్యం అంటాం. మరి ఇంతటి పెద్ద చిక్కుముడిని విప్పాలి, లేదంటే ఆ సమస్యను సాల్వ్ చేయాలంటే ఏం చేయాలనేది ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ అప్పుడు తలలు పట్టు కూర్చున్న టైంలో కీన్స్ జనరల్ థియరీ ఈ సమస్యకి సాల్వేషన్ కొంతవరకు ఇచ్చింది. అందుకే అతని సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. అందుకే దాన్ని జనరల్ థియరీ అంటారు, సార్వత్రిక సిద్ధాంతం అంటారు. అంటే దేశాన్ని 4 రకాలుగా విభజించాడు కీన్స్. అతని సిద్ధాంతంలో ఏం చెప్తాడు బుక్లో అంటే y = C+I+G+X, అంతే, అంతకన్నా ఏమి లేదు. ఈ 5 విభాగాల గురించి చర్చించడమే మనకు సెకండ్ BAలో మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్రం అనే పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇప్పుడు ఈ అబ్రివేషన్ చూద్దాం దీని గురించి. Y అంటే ఏంటి? ఇది అందరికీ తెలుసుకోవాల్సింది. Y అంటే జాతీయ ఆదాయం. ఎకనామిక్స్లో I అంటే పర్సనల్ ఇన్కమ్, అంటే మన వ్యక్తిగత ఆదాయం, తలసరి ఆదాయం అంటాం. కానీ Y అంటే జాతీయ ఆదాయం. C అంటున్నాం. C అంటే ఏంటి? కన్జ్యూమర్స్ యొక్క ఆదాయం, అంటే వినియోగదారుల యొక్క ఆదాయం. ప్లస్ I అంటున్నాం. I అంటే ఇక్కడ ఇన్కమ్ కాదు, ఇన్వెస్టర్స్, అంటే పెట్టుబడిదారుల యొక్క డిమాండ్. ఇక మూడోది G, అదే కీన్స్ కొత్తగా మైక్రోకి మ్యాక్రోకి తేడా చెప్పింది. G అంటే గవర్నమెంట్, అంటే మొదటి అక్షరాలు తీసుకున్నాం ఇంగ్లీష్లో. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చేసే డిమాండ్. ప్రభుత్వం ఏ వస్తువులు డిమాండ్ చేస్తుంది? అటు వినియోగ వస్తువులు డిమాండ్ చేసి సంక్షేమ పథకాలు రన్లో పెడుతుంది, అదేవిధంగా ఉత్పత్తి కూడా చేస్తుంది. అది ఉత్పత్తి రంగంలో ప్రభుత్వం లేకపోతే మనలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఏమి ఉండవు మనకి. కాబట్టి ఉత్పత్తి వస్తువుల్ని, అది ఉత్పాదక వస్తువులను కూడా డిమాండ్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే డిమాండ్, దాని ద్వారానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్లస్ X అంటున్నాడు, అది చాలా ముఖ్యమైనది ఈ రోజుల్లో. ఏంటది X అంటే? మళ్ళీ ఇక్కడ X బ్రాకెట్లో ఏం చెప్తాడు? X - M అంటాడు. X - M అంటే ఏంటి? X అంటే ఎక్స్పోర్ట్స్, అంటే ఎగుమతులు మైనస్ M అంటే ఇంపోర్ట్స్, అంటే దిగుమతులు. ఎగుమతుల్లోంచి దిగుమతులను తీసేస్తే సాలిడ్గా మనకి ఎంతైతే మిగిలిందో ఆ మిగుల్ని అంతర్జాతీయ మిగులు అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. దాన్ని కూడా మనం ఇందులో కలుపుతాం, జాతీయ ఆదాయంలో కలుపుతాం. కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? దేశం అంటే 4 రంగాలు, అంటే 4 రాటల మీద వేసినటువంటి పందిరే దేశం. ఈ 4 పందిరిలో ఈ 4 కర్రల్లో ఏ కర్ర సరిగ్గా లేకపోయినా పందిరి కూలిపోద్ది. అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లేదా రిజర్వ్ బ్యాంక్ కానీ చేయాల్సిన పని ఏంటంటే ఈ 4 రంగాలని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసినట్టయితే పందిరి బాగుంటుంది. ఆ పందిరి మీద మనం ఎటువంటి ఈల్డ్ తీసుకోవాలన్నా, అంటే ప్రతిఫలం తీసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు కానీ, లేకపోతే వేరే దేశాల్లో ప్రభుత్వాలు కానీ అన్ని రంగాల మీద కాన్సన్ట్రేట్ చేసే అంత బడ్జెట్ కానీ, లేకపోతే అటువంటి విధానాలు కానీ లేకపోవడం వల్లనే చాలా దేశాల్లో పేదరికం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, ఇలాంటి ఆహార సమస్యలు, ఇలాంటివి అన్నీ కూడా మన మీద చుట్టుముట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. అంటే చాలా క్లియర్గా చెప్తాడు కీన్స్. ఈ 4 రంగాలను బ్యాలెన్స్ చేసుకోండి. అది పెద్ద కష్టసాధ్యమైన విషయం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా చేయకుండా ఏదో ఒక రంగాన్ని డెవలప్ చేసేయడం, అటు పెట్టుబడిదారు రంగాన్ని డెవలప్ చేసేయడం, లేదా ఇటు పూర్తిగా సంక్షేమ పథకాల మీద పెట్టేయటం. ఇలా చేసేయటం వల్ల ఏమవుతుందంటే
ప్రజలకి పూర్తిగా ఆర్థికాభివృద్ధిని మనం సాధించడానికి వీలు లేకపోతుంది. అంటే చక్కగా మన ఆర్థికవేత్తలు చెప్పిన సిద్ధాంతాలని మన రాజకీయవేత్తలు పాటించినట్టయితే అసలు కష్టం అనేదే ఉండదు. మనం పుస్తకం చదివి ఎలాగైతే అక్షరాలు నేర్చుకుంటున్నాం, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, అలాగే దేశం కూడా ముందుకెళ్తుంది. కానీ సరైన బ్యాలెన్స్ చేసేటటువంటి మనకి సత్తా లేకపోతుంది. చాలా అద్భుతంగా చెప్తాడు కీన్స్. y = c + i + g + x. సింపుల్ చెప్తున్నాను కదా. మీకు మళ్ళీ ఒకసారి అందరూ నోట్ చేసుకోండి. y = జాతీయ ఆదాయం అని రాసుకోండి. ఇంగ్లీష్లో కావాల్సి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఏ రంగాలు ఉంటాయి అందులో? సి అంటే కన్జంప్షన్ లేదా కన్జ్యూమర్స్ డిమాండ్, వినియోగదారుల యొక్క డిమాండ్. మరియు ఐ అంటే ఇన్వెస్టర్స్ డిమాండ్, పెట్టుబడిదారుల యొక్క డిమాండ్. జి అంటే ప్రభుత్వం యొక్క డిమాండ్. ఎక్స్ అంటే అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన డిమాండ్. అలాగే సప్లై సైడ్ నుంచి చూసినా కూడా అంతే. y = కన్జ్యూమర్స్ యొక్క సప్లై, వాళ్ళు శ్రమను సప్లై చేస్తారు, సేవలు సప్లై చేస్తారు, ఇతరత్ర మూల పదార్థాలు సప్లై చేస్తారు. ఇన్వెస్టర్స్ వాళ్ళ సప్లై, గవర్నమెంట్ వాళ్ళ వస్తువులు సప్లై, ఇతర దేశాలకు మన దిగుమతులు, ఇవన్నీ సప్లై సైడ్, ఇవన్నీ డిమాండ్ సైడ్. అందుకే కీన్స్ ఏం చెప్తాడు? చాలా జాగ్రత్తగా, ఎంత నీట్గా మీరు అసలు పుస్తకం చదివితే కొంచెం కన్ఫ్యూజ్ అక్కడ మీకు ఈ ఒక్క 2 లైన్లో అర్థం గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. y = c + i + g + x అని చెప్పారు మాస్టర్. y అంటే జాతీయ ఆదాయం, c అంటే కన్జ్యూమర్స్ డిమాండ్, i అంటే ఇన్వెస్టర్స్ డిమాండ్, g అంటే గవర్నమెంట్ డిమాండ్, x అంటే అంతర్జాతీయ వ్యాపార డిమాండ్. అలాగే సప్లై సైడ్ చూసినా అంతే. అంటే ఈ రెండింటిని కలిపి మళ్ళీ చక్కగా ఇంకో ఈక్వేషన్ వేస్తాడు. ఏంటి? ED = AD + AS. AD + AS అంటే మళ్ళీ ఒక్కసారి కంగారు పడకండి. ED అంటే ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ డిమాండ్ = AD అంటే యాగ్రిగేట్ డిమాండ్ ప్లస్ యాగ్రిగేట్ సప్లై. అంటే పైన చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను మీకు. c + i + g + x 2 సైడ్లు చూడాలన్నాను కదా, డిమాండ్ సైడ్, సప్లై సైడ్. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈడీ అంటే ఈడీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదే జాతీయ ఆదాయం, అదే అభివృద్ధి. అంటే ఎఫెక్టివ్ డిమాండ్. అంత మంచి పదాలు వాడతాడంటే అండి కీన్స్. ఒకసారి కీన్స్ పుస్తకం మీరు కొంచెం ఇంగ్లీషు మీడియంలో ఉంటుంది, అయినా కానీ చదివితే అసలు అద్భుతం అన్నమాట ఆ పుస్తకం. చాలా గొప్ప పుస్తకం కీన్స్ పుస్తకం. చూడండి మీకు ఎంత సింపుల్గా నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈడీ అంటే ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్, సార్థకమైన, మనకు తెలుగులో కావాలంటే మనం తెలుగు మీడియం కాబట్టి సార్థకమైన డిమాండ్. సార్థకం అని జీవితాన్ని సార్థకం చేసుకోరా అంటాం. అంటే సార్థకమైన డిమాండ్ అంటే ఒక దేశంలో సార్థకత కావాలి అంటే ఎఫెక్టివ్ డిమాండ్ కావాలి. మామూలు డిమాండ్లు అవి కాదు. ఎఫెక్టివ్ డిమాండ్ = యాగ్రిగేట్ డిమాండ్ ప్లస్ యాగ్రిగేట్ సప్లై. యాగ్రిగేట్ డిమాండ్ అంటే సమిష్టి డిమాండు మరియు సమిష్టి సప్లై. ఎక్కడైతే అవి రెండు ఇలా కలుసుకుంటాయో అక్కడ ఎఫెక్టివ్ డిమాండ్ అనేది వస్తుంది. అంటే ఎంత సప్లై ఉందో దేశంలో ఈ 4 రంగాల నుంచి, c + i + g + x నుంచి ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై ఉంటే, లేదా ఎంత సప్లై ఉందో అంత డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా ఎఫెక్టివ్ డిమాండ్ ఉంటుంది. అప్పుడు నిరుద్యోగం ఉండదు, ప్రజలందరి దగ్గర డబ్బులు ఉంటాయి, పేదరికం ఉండదు, ప్రజలందరూ డబ్బులు సంపాదించుకుంటుంటారు, చక్కగా అన్ని వస్తువులు కొనుక్కుంటుంటారు, అందరూ అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ లేదా ఆహార పదార్థాలు అన్నీ అంటే సుభిక్షంగా మనకి కనిపిస్తుంది. లేనట్టయితే అన్నీ మనకి ఏంటంటే డెఫిసిట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది మ్యాక్రో ఎకనామిక్స్లో కీన్స్ సృష్టించినటువంటి అద్భుతమైన సిద్ధాంతం. దీనికి 2 లైన్లో మనకి ఇంగ్లీష్ అబ్రివేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే నేను ఇప్పుడు చెప్పిందంతా మీరు ఎలాబరేట్ చేసి మ్యాక్రో ఎకనామిక్స్ ప్రాధాన్యత లేదా పరిధి అన్నప్పుడు ఇదంతా రాయొచ్చు. 2 లైన్లు అండి, ఏమీ లేదు, సింపుల్గా. దీని బోర్డు మీద కూడా రాయక్కర్లేదు మీరు. చూడండి, y = c + i + g + x అంతే. దాన్ని మళ్ళీ మనం కింద లైన్ మ్యాథమెటిక్స్లో లాగా దాన్ని తీస్తే ఈడీ = AD + AS. ఇంకంతకన్నా మనకి సింపుల్గా ఎలా ఉంటుందో చెప్పండి. ఇక్కడ ఈడీ అంటే సార్థకమైన డిమాండ్, అంటే జాతీయ ఆదాయం పెరగాలి. డిమాండ్ పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుద్ది, సప్లై పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుద్ది. కాబట్టి ఎఫెక్టివ్ డిమాండ్ ఎప్పుడు పెరుగుద్ది? యాగ్రిగేట్ డిమాండ్ అంటాడు. సమిష్టి డిమాండ్. సమిష్టి అంటే ఏదో పెద్ద పదం వాడేసారు మాస్టర్, యాగ్రిగేట్ అని అనుకోకండి. సమిష్టి అంటే ఏమి లేదు, పైన చెప్తున్నాను కదా 4 రంగాలు, c + i + g + x అని. ఆ 4 రంగాలు డిమాండ్, ఆ 4 రంగాలు సప్లై. దేశం అంటే 4 రంగాలు. దేశం అంటే ఆడ మగ
ముసలి ముతక ఇది కాదండి. దేశం అంటే 4 ఇంక ఇక్కడ ఏమీ మొహమాటం లేదు. దేశం అంటే వినియోగదారులు, ఉత్పత్తిదారులు, ప్రభుత్వం, విదేశీ వ్యాపారం, అంతే, ఇంకేం లేదు దేశం. ఈ దేశంలో అవి ఉన్నాయి అనేది అంటే అది జాగ్రఫీ, అది కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, అది ఉంది. కానీ ఎకనామిక్స్ ఎలా చూస్తుంది? ఎకనామిక్స్లో 4 ఉంటాయి. C+I+G+X కలిపితే జాతీయ. ఆ జాతీయాదాన్ని ఎలా పెంచుకోవాలనేది మ్యాక్రో ఎకనామిక్స్. మరి మ్యాక్రో ఎకనామిక్స్ ప్రాధాన్యత గురించి చెప్పండి అంటే అసలు మ్యాక్రో ఎకనామిక్సే ప్రాధాన్యత. మొత్తం అది లేనిది అసలు దేశమే లేదు. ఒక రాష్ట్ర బడ్జెట్ లేదు, ఒక దేశ బడ్జెట్ లేదు, ఒక రిజర్వ్ బ్యాంకు విధానాలు లేవు, ఏముండవు. ఇవన్నీ ఉండాలంటే మ్యాక్రో ఎకనామిక్స్ చాలా బలమైంది. ఎందుకు ఈ రోజున మీరు చూస్తే మిగతా సబ్జెక్ట్స్ కన్నా ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్లో ఎకనామిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ రావడానికి, కామర్స్కి ఇది మూలస్తంభంలో ఉండడానికి ఇట్లన్నిటికీ కారణం ఏంటంటే అర్థశాస్త్రం ఏదో గొప్ప థీరీస్ కనిపెట్టారని కాదండి. అంటే ఒక దేశం అంటే ఏంటి అన్నప్పుడు ఎబ్రివేషన్ ఇవ్వగలిగేది ఒక ఎకనామిక్స్ మాత్రమే. దేశం అంటే 4. ఇంక డౌట్ ఏముందండి? 4 రంగాలను డెవలప్ చేసుకో, అభివృద్ధి చెందిపోతావు. నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి, రోజు 18 గంటలు చదువు, ఆ పుస్తకం కొనుక్కో, ఈ పుస్తకం కొనుక్కో అని నీ కోచింగ్ చెప్తారు. ఆ పుస్తకాలు చదువు, కొట్టేస్తావు ఐఏఎస్. నువ్వు అడవిలో ఉన్నా కొడతావు, టౌన్లో ఉన్నా కొడతావు. దానికి ఏమన్నా పక్కదారులు ఉన్నాయండి? లేవు కదా. చదవాల్సిందే, డిగ్రీ పాస్ అవ్వాలి, చదవాల్సిందే. పలానా పుస్తకం చదవని మేము చెప్తున్నాం, ఇదిగో ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాం, వినకుండా ఎలా పాస్ అయిపోతావు? అలాగే ఓ దేశం అభివృద్ధి చెందాలంటే నీకు అందరికీ తీసుకొచ్చి డబ్బులు పోసేస్తే, ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకొచ్చి పోసేస్తే దేశం డెవలప్ అవ్వదు. ఈ అగ్రిగేట్ సప్లై, ఈ అగ్రిగేట్ డిమాండ్ పెంచుకునే విధానం కనిపెట్టాలి. విధానాన్ని కనిపెట్టాడు కీన్స్. దాన్ని నువ్వు రూపొందించి దాన్ని అప్లై చేయాలి దేశంలో. చేసినప్పుడు అది అభివృద్ధి చెందింది. ఇది మ్యాక్రో ఎకనామిక్స్ ప్రాధాన్యత. ఇదే ప్రాధాన్యత. 100 పాయింట్లు లేవు దీనికి. అసలు మ్యాక్రో ఎకనామిక్స్ లేదే దేశం లేదు. స్థూల అర్థశాస్త్రం అంటేనే భారతదేశం, దేశం అంటేనే స్థూల అర్థశాస్త్రం. పేరు మ్యాక్రో అని పెట్టాం అంతే. కాబట్టి మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు, అన్నీ అంటే 100 లేవు ఇక్కడ. విడగొడితే మళ్ళీ చిన్న ముక్కల కింద వినియోగదారుల రంగం అంటే మళ్ళీ అందులో స్త్రీలకు ఆదాయం తెస్తారు, పురుషులకు ఆదాయం తెస్తారు, వాళ్ళ తలసరి ఆదాయాలు ఎంతని విడగొట్టి చూడడం. అలాగే ఇన్వెస్టర్స్ అంటే చిన్న తరహా సంస్థలు, భారీ పరిశ్రమలు, ఇలా విడగొట్టి చూడడం. గవర్నమెంట్ అంటే ఇదిగో చెప్తున్నానుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఇలా విడగొట్టడం. విదేశీ వ్యాపారం అంటే రకరకాలు, మళ్ళీ ఏ దేశంతో మనం వ్యాపారాలు చేస్తున్నాం, అలా ముక్కల కింద విడగొట్టుకుంటే 100 అవుతాయి. అది సూక్ష్మ అర్థశాస్త్రం. అది అలా కాకుండా ఒక్కొక్క రంగాన్ని మనం విభజించేసి ఈ రంగాల్లో ఇంత ఆదాయం ఉంది, ఈ రంగంలో ఇంత సప్లై ఉంది, ఈ రంగంలో ఇంత డిమాండ్ ఉంది, ఇలాగ మనం 4 రంగాలు 4 కింద విభజించుకుని సింప్లిఫై చేసుకుంటే దాని నుంచి తర్వాత పెంచుకోవచ్చండి. వృక్షం పెద్ద తర్వాత అవుద్ది. ముందు ఏంటి, వాట్ ఈజ్ బేసిక్, అర్థమైందండి? కాబట్టి ఈ విధంగా మ్యాక్రో ఎకనామిక్స్ని మనం అంటే ఒక పీపీటీ తర్వాత ఒక 2-3 నన్ను అడిగారు, మాస్టరు అసలు క్లియర్గా చెప్పండి అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి, స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి అని. అందుకు ఈ వీడియో చేసి మీకు పెట్టడం జరుగుతుంది. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఒకటేనన్నా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, జాతీయ ఆదాయం గురించే చెప్తుంది. మ్యాక్రో అంటే జాతీయ ఆదాయం. ఇంకెవరిని అడిగినా చెప్పండి, ఏం మొహమాటం లేదు. మీరు ఏ పుస్తకంలో ఉన్నా లేకపోయినా నేను చెప్తున్నాను. సో స్థూల అర్థశాస్త్రం అంటే జాతీయ ఆదాయం ఎలా పెంచుకోవాలి అని పరిశీలించే శాస్త్రము. ఎవరు అడిగినా నిర్వచనం చెప్పండి, ఏం పర్లేదు. ఎలా పెంచుకోవాలి జాతీయ ఆదాయం అంటే ఈ 4 రంగాల యొక్క సమిష్టి సప్లై పెంచాలి, అంటే వస్తువులు పెంచాలి, అన్నీ పెంచాలి, సేవలు పెంచాలి. ఈ 4 రంగాలకి ఆ సమిష్టి సప్లైకి సంబంధించిన సమిష్టి డిమాండ్ను కూడా పెంచాలి. పెంచినప్పుడు అప్పుడు ఏమవుతుందండి, ఈడీ అన్నాను ఇందాక. ఈడీ అంటే ఈ అంటే ఎఫెక్టివ్, డి అంటే డిమాండ్. అంటే ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మీరు చెప్పండి పిల్లలు. మ్యాక్రో ఎకనామిక్స్ మీకు రెండు అర్థాలు ఇచ్చాను నేను. ఒకటి మ్యాక్రో అంటే జాతీయ ఆదాయం, రెండోది మ్యాక్రో అంటే ఎఫెక్టివ్ డిమాండ్, అంటే సార్థకమైన డిమాండ్. ఇది మ్యాక్రోకి సంబంధించినంత వరకు మనం ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇంక విభజించిందంతా మీకు పీపీటీలో చక్కగా ప్రతిదీ నేను నోట్స్లో ఇచ్చినట్టు ఇచ్చాను. ఇది మీరు అడిగారు కాబట్టి ప్రశ్నకి సంబంధించి విపులీకరించి చెప్పాను. అర్థమైందండి? మ్యాక్రో అంటే స్థూల అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం అంటే జాతీయ ఆదాయం గురించి పరిశీలించడం లేదా సార్థకమైన డిమాండ్ గురించి పరిశీలించడం. జాతీయ ఆదాయం అంటే వై = C+I+G+X. వై అంటే జాతీయ ఆదాయం, సి అంటే వినియోగదారుల యొక్క సంబంధించిన డిమాండ్ సప్లై, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ సప్లై, అలాగే జీ అంటే గవర్నమెంట్కి సంబంధించిన సప్లై డిమాండ్, తర్వాత ఎక్స్ అంటే విదేశీ వ్యాపారానికి సంబంధించిన సప్లై డిమాండ్. అయిపోయింది ఒక లైన్. రెండోది కూడా అందులోంచి డెవలప్ చేశాడు, ఇంకెక్కడి నుంచి, బయట నుంచి తీసుకురాలేదు. వైనే ఈడీ అంటున్నాడు. ఈడీ అంటే ఎఫెక్టివ్ డిమాండ్.
అంటే సార్థకమైన డిమాండ్. సార్థకమైన డిమాండ్ మళ్ళీ అది ఎక్కడి నుంచి రాదు, ఇందులోంచి ఈ 4 రంగాల నుంచి తీసుకుని ఈ 4 రంగాలు ఈ C+I+G+Xకి సంబంధించిన డిమాండు, ఈ 4 రంగాలకి సంబంధించిన డిమాండు కలిపితే ఎక్కడైతే అవి రెండు ఖండించుకుంటాయో అక్కడే ఎఫెక్టివ్ డిమాండ్ ఏర్పడుతుంది, అక్కడే నిరుద్యోగిత తొలగిపోతుంది. అక్కడే పదం ఉపయోగిస్తాడు ఒకటి కీన్స్, సంపూర్ణ ఉద్యోగిత వస్తుంది. సంపూర్ణ ఉద్యోగిత ఎందుకు ఆ పదాన్ని ఉపయోగిస్తాడు? ఉద్యోగిత పదం ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ? ఆదాయం క్రియేట్స్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్లోంచి ఆదాయం అనేది వస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చుని నాకు ఆదాయం లేదంటే ఎలా కుదురుతుంది? కష్టపడాలి, అప్పుడు ఆదాయం వస్తుంది. ఆదాయం జాతీయ ఆదాయం, మనం అందరూ ఆదాయాలు కలిపితే జాతీయ ఆదాయం, నువ్వు కొనే ట్యాక్స్లు ఇవన్నీ కలిపితే జాతీయ ఆదాయం. కాబట్టి కష్టపడాలి అంటే ఉద్యోగం ఇవ్వాలి ఎవరన్నా. అది ఆర్థిక మాంద్యంలో ఎవడు ఉద్యోగం ఇవ్వండి నీకు, గవర్నమెంట్ ఇవ్వదు, ప్రైవేట్ కంపెనీలో మూసేసుకుంటారు ఏ వస్తువులు కనుక. అది పారద్రోవడానికి ఈ సిద్ధాంతం, అదే మ్యాక్రో ఎకనామిక్స్. కాబట్టి కష్టపడాలి, ఆదాయాన్ని సంపాదించుకోవాలి, దాన్ని మళ్ళీ కొనాలి వస్తువుని. ఎప్పుడైతే సప్లై వచ్చిందో దాన్ని కొనే నాదుడు ఉండాలి. కాబట్టి సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు చెప్పినటువంటి జేఎస్ మిల్లు ఇలాంటి సాంప్రదాయ అర్థశాస్త్రాలు చెప్పింది ఏంటి సూత్రం? సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని వేస్తారండి. సింపుల్ అది. అంటే పూర్వకాలం 18-19 శతాబ్దాలు చెప్పింది ఏంటి? సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, అంటే సప్లై దాని డిమాండ్ని అదే సృష్టించుకుంటుంది అన్నారు. అప్పుడు పరిస్థితులు అది కరెక్ట్. కానీ ఇప్పుడు సప్లై ఇలా వచ్చినట్టే దాని డిమాండ్ అది క్రియేట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? లేవు. రకరకాల రీజన్స్, జనాభా పెరిగిపోవడం, రకరకాల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడం, ఆపర్చునిటీస్ తగ్గిపోవడం, అన్నిటి కారణాల వల్ల ఏంటి వాళ్ళు చెప్పిన సిద్ధాంతం అది ఇప్పుడు పనిచేయదు. అందుకే కీన్స్ కొత్తగా చెప్పిన సిద్ధాంతం ఏంటి? Y = C+I+G+X, ED = AD+AS. ఇది మ్యాక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా మీకు పీపీటీలో చూసిన పాయింట్స్ అన్నింటినీ క్రోడీకరిస్తే నేను చెప్పిన ఈ చిన్న కూలంకషంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పినటువంటి ఇంట్రడక్షన్. ఇది మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ పీపీటీస్ని ఒకసారి పరిశీలించి మళ్ళీ మీరు త్వరగా ప్రిపేర్ అయ్యి ఉన్నట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పీపీటీలోను మీకు సెకండ్ మాడ్యూల్కి సంబంధించింది నెక్స్ట్ అతి త్వరలో మీకు దాన్ని కూడా యూట్యూబ్స్లోను వాట్సాప్లోను గ్రూపుల్లోనూ పెట్టడం జరుగుతుంది. చక్కగా చదువుకుని ఈ కరోనా కాలంలో బయటికి రాకుండా మీరు మరి ఎంతో కొంత ఇంట్లో కూర్చుని అనవసరమైన కార్యక్రమాలు చేసి కన్నా మన సబ్జెక్ట్కి సంబంధించి మిగతా నాలెడ్జ్ కూడా నేర్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అది మన సబ్జెక్ట్కి సంబంధించిన కూడా ఇలాంటి విషయాలని బాగా 2-3 సార్లు మీరు ఈ వీడియో ద్వారా చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. ఏది కష్టం కాదు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ. మీ భానుమూర్తి.